ఖైబర్ పఖ్తూన్వా ఏదైతే పాకిస్తాన్‌లోని ఒకప్పుడు ఒక దేశం, అది పాకిస్తాన్ లాక్కుని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నానా నరకము పెడుతుంటుంది. కేజీఎఫ్ తరహా వ్యవహారాలన్నీ చేస్తూ వచ్చింది. అక్కడున్న మగవాళ్ళందరూ పారిపోయే పరిస్థితులు క్రియేట్ చేసింది. దాంతో అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు. అందులో భాగంగా దాడులు చేస్తూ ఉన్నారు. అది ఆఫ్ఘనిస్తాన్‌కి సరిహద్దు ప్రాంతం కావడం, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఇటు వీళ్ళకి మద్దతుగా నిలబడటం. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళందరూ తాలిబాన్లు కావడం, అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కావడం, వాళ్ళకి మద్దతుగా టీటీపీ ముందుకు రావటం సాగిపోతూ వచ్చింది. మొన్ననే 14 మంది పోలీసుల్ని పేల్చి పడేశారు ఒక బాంబుతో, సూసైడ్ బాంబు స్క్వాడ్తో. ఇప్పుడు తాజాగా 2 పోలీసులతో పాటుగా 10 మంది పాకిస్తాన్కి సంబంధించిన సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఫీల్డ్ విజిట్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో జరిగినటువంటి సూసైడ్ బాంబ్ అటాక్లు. అటు ఎవరైతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తరపున ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఒంటి నిండా బాంబులు కట్టుకుని అక్కడికి వచ్చి పేల్చుకోవడంతో జరిగినటువంటి సంఘటన. దీంతో పాకిస్తాన్ ల్యాండ్ మీద అటాక్ చేసి గెలవడం, ఇంతకుముందైతే అదే ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా, ఫ్లైట్ల ద్వారా అటాక్ చేసింది. వాస్తవంగా ఒక దేశం తన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, తన దేశంలోని తిరుగుబాటుదారుల మీద అట్లాంటి ఎయిర్ అటాక్స్ చేయడం నిషేధం లేదా అనైతికం, బట్ చేసుకొస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఇక అదే తప్పదేమో, భూమి మీద నుంచి వాళ్ళతో యుద్ధం చేసి గెలవడం వల్ల కావట్లేదు.